2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. మహిళలు 6 గంటలు దాటిన తర్వాత సాయంత్రం వేళలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చా? చట్టాలు అసలు అటువంటి వాటికి ఏం చెప్తున్నాయి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. మహిళలు సార్, వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు 6 గంటల తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చా? లేదు అనంటే మాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు పోలీసు వారే వాళ్ళ దగ్గరకు వచ్చి కంప్లైంట్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? అసలు ఎలా ఉంటుంది? చట్టాలు అటువంటి వాటి కోసం ఏం చెప్తున్నాయి? కొన్ని ప్రత్యేకమైనటువంటి సెక్షన్స్ ప్రకారం ముఖ్యంగా సిఆర్పిసి 46/4, అదేవిధంగా సిఆర్పిసి సెక్షన్ 51, ఈ యొక్క సెక్షన్స్ పర్టికులర్గా మహిళలు కోర్టుకి వెళ్ళే ముందు అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు పోలీస్ స్టేషన్లో ఏ సమయాల్లో కంప్లైంట్ చేయొచ్చు, మహిళలు ముఖ్యంగా కంప్లైంట్ చేసేటప్పుడు కానీ లేదా మహిళల్ని అరెస్ట్ చేసేటప్పుడు పూర్తిగా పాటించాల్సిన విధి విధానాలన్నింటినీ కూడా ఈ యొక్క సెక్షన్స్ చెప్తూ ఉన్నాయి. కొన్ని జడ్జిమెంట్లో కూడా సుప్రీంకోర్టు, అలహాబాద్ హైకోర్టు, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని నియమావళి అయితే కొంత ప్రాక్టీస్ చెప్పడం కూడా జరిగింది. అందులో కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను నాగరాజు గారు. ముఖ్యంగా మహిళలు కంప్లైంట్ చేయాలంటే 2 రకాలుగా మార్గాలు ఉంటాయి. ఏదైనా ప్రాబ్లం జరిగింది, ఏదైనా అఘాయిత్యం జరిగింది, అది చిన్నదా పెద్దదా, భర్త కొడుతున్నాడు, అత్తమామలు మానసికంగా వేధింపులు గురి చేస్తున్నారు, రకరకాల కేసులు మనం రోజు చూస్తుంటాం. ఇటువంటి సందర్భాల్లో మహిళలు ప్రత్యేకించి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా అంటే ఇక్కడ డైరెక్ట్గా మహిళలు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ బాగా అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఫోన్ సౌకర్యం బాగా పెరిగిన తర్వాత 100 కాల్ చేస్తే లేదా 102 కాల్ చేస్తే డైరెక్ట్గా పోలీసుల ఇంటికి వచ్చి ఫిర్యాదు తీసుకోవాలి. ఇది వాళ్ళ యొక్క నియమం. ఇట్స్ అ రూల్. అన్ని సందర్భాల్లో ప్రతిసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 2, ఒకవేళ అక్కడ ఫోన్స్ కానీ ఏది అందుబాటులో లేదు, ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అనుకుంటే 6 గంటలు కాదు, 24/7 ఎప్పుడైనా పోలీసులు కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళవచ్చు. ఇది క్లియర్గా చెప్తుంది. లలిత కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అనేటువంటి కేసులో సుప్రీంకోర్టు క్లియర్ గైడ్లైన్స్ ప్రకారం మహిళలు కంప్లైంట్ చేయడానికి ఏ సమయంలోనైనా వెళ్ళవచ్చు. ఇది క్లియర్గా చెప్తారు. ఇది ఇంకొక విషయం కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఒక మహిళా సిబ్బంది రాత్రిపూట కూడా డ్యూటీలో ఉంటుంది. రూల్ అనమాట. యాక్చువల్గా లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ రూల్ ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక మహిళా పోలీస్ అధికారి ఖచ్చితంగా, అది కానిస్టేబుల్ కావచ్చు, ఏఎస్ఐ స్థాయిలో కావచ్చు, తప్పనిసరిగా నైట్ డ్యూటీలో పోలీసులు ఉంటారు. ఉండకుండా ఏ పోలీస్ స్టేషన్ కూడా ఉండదు. రూల్ ప్రకారం నడుస్తూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో పోలీసులు ఉంటారు. ఇది నెంబర్ 1 గుర్తుపెట్టుకోవచ్చు. సో కంప్లైంట్ చేయడానికి ఏ టైంలోనైనా వెళ్ళొచ్చు, ఏ టైంలోనే కంప్లైంట్ చేయొచ్చు. అది ఎక్కడా ప్రాబ్లం లేదు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ మహిళల్ని పోలీస్ స్టేషన్లో అంటే మహిళలు ఏదైనా కేసుగా నిమిత్తం మహిళల్ని అరెస్ట్ చేయాల్సి వస్తే కొన్ని విధి విధానాలు మనకి కోర్టులు, ముఖ్యంగా సుప్రీంకోర్టు కొన్ని జడ్జిమెంట్ ద్వారా చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పేది సెక్షన్ 51 ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేయాలంటే తప్పనిసరిగా ఒక మహిళా పోలీస్ అధికారి మాత్రమే ఉండాలి. వితౌట్ మహిళా పోలీస్ అధికారి లేకుండా ఓన్లీ మేల్ స్టాఫ్ తోటి మాత్రం మహిళల్ని అరెస్ట్ చేయడం అనేది చట్ట వ్యతిరేకం, పూర్తిగా నిషేధించారన్నమాట. ఏ యొక్క మేల్ ఆఫీసర్ కూడా ఒక మహిళని ఆమె దోషి చేసిన, ఆమె ఈవెన్ దో మర్డర్ చేసినటువంటి లేడీ మీద కూడా ఒక మేల్ ఆఫీసర్ ఎట్టి పరిస్థితిలో కూడా టచ్ చేసే అధికారం లేదు. ఖచ్చితంగా ఫీమేల్ స్టాఫ్ ఉండాలి, ఒక ఉమెన్ స్టాఫ్ ఉండాలి. ఉమెన్స్ మాత్రమే, ఉమెన్ పోలీస్ అధికారులు మాత్రమే వాళ్ళని టచ్ చేయొచ్చు, వాళ్ళతో మాట్లాడొచ్చు. ఇంటరాగేషన్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఉండాలి. ఒకవేళ మీరు అట్లాంటి సందర్భాన్ని అని గుర్తించినట్లయితే, ఏదైనా ఒక కేసు మీద మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో పిలిచారు, మిమ్మల్ని పిలిచినప్పుడు అక్కడ మహిళా సిబ్బంది లేకపోతే మీరు ఇమ్మీడియట్గా నాకు మహిళా పోలీస్ ఆఫీసర్ అపాయింట్మెంట్ చెప్పి అడిగే హక్కు ప్రతి ఒక్కరు కూడా ఉంది. ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 ప్రకారం ఒక మహిళా ఆఫీసర్ని అపాయింట్ చేయండి, అప్పుడు మాత్రమే నేను మీతో మాట్లాడతా అని చెప్పి మీరు ఆ పోలీస్ అధికారికి మీరు సూచించే అవకాశం కూడా మీకు ఉంది. అలా ఒక మహిళా ఆఫీసర్ లేకుండా కేవలం ఒక గదిలో ఒక మేల్ ఆఫీసర్ ఒక క్లయింట్ని పిలిచి ఒక ఏదైనా కేసు నిమిత్తంగా పిలిచి మాట్లాడే హక్కు అది ఏ స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ కూడా లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, అరెస్ట్ చేసేటప్పుడు కొన్ని విధి విధానాలు ఉంటాయి. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలంటే కూడా ఏ సమయంలో వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. మరొకటి, ఆ సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎప్పుడైనా మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు మాత్రమే ఒక మహిళ సంబంధించినటువంటి ఒక విక్టిమ్ ఎవరైనా ఉండొచ్చు, లేకపోతే ఎక్యూజ్ ఉండొచ్చు, అతనికి సంబంధించి వాళ్ళని ఇంటరాగేషన్ చేయాలి, పోలీస్ స్టేషన్కి పిలవాలంటే ఆఫ్టర్ 6 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మహిళల్ని పోలీస్ స్టేషన్లో పిలవకూడదు. ఇది ఖచ్చితంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్, లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్లో కోర్టు ద్వారా
ప్రతి మహిళ పొందిన హక్కు. సాయంత్రం 6 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ కేసుకైనా, అది సివిల్ కేసు అయినా క్రిమినల్ కేసు అయినా, ఏ కేసుకైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీస్ స్టేషన్కి పిలిచే హక్కు ఏ పోలీస్ అధికారి కూడా లేదు. కానీ తప్పనిసరి స్థితిలో పిలవాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్ని కేసుల్లో ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉండేటప్పుడు మాత్రం తప్పనిసరిగా అక్కడ మహిళా పోలీస్ అధికారి ఉండాలి. అది కూడా మ్యాజిస్ట్రేట్ పర్మిషన్తో ఉండాలి. వితౌట్ మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ లేకుండా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి మెయిల్ని ఎట్లయితే పిలుస్తారో డైరెక్ట్గా పిలిచి ఇంటరాగేషన్ చేసే అధికారం ఆ పోలీస్ అధికారం మీద ఇటుపర్స్ లేదు. ఖచ్చితంగా మ్యాజిస్ట్రేట్ యొక్క అనుమతి తీసుకొని మాత్రమే పోలీస్ స్టేషన్కి పిలవాలి, పోలీస్ స్టేషన్లో ఇంటరాగేషన్ చేయాలి. సో ఇది క్లియర్గా సెక్షన్స్ చెప్తున్నాయి. ఏదైనా సందర్భం ఉంటే అందుకనే ప్రతిసారి పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా చేతిలో ఉన్న మొబైల్తో కూడా ఏదైనా కంప్లైంట్ ఇవ్వచ్చు. పోలీసులు పిలిచినప్పుడు మాత్రం రెస్పాండ్ అవ్వాలి. తప్పించుకొని తిరగడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కానీ మీకంటూ కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ హక్కులు మీరు తెలుసుకొని ఆ హక్కులు తగ్గట్టుగా మీరు ప్రవర్తించాలి. ఇది మహిళలకు సంబంధించి. నాగరాజు గారు, ఓకే సార్, అంటే మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఇన్ఫర్మేషన్ చాలా డీటెయిల్డ్గానే ఉంది. అంటే ఎలా స్పందించాలి అండ్ వాళ్ళు పిలిచినప్పుడు కూడా రావాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని డిజిటల్ ఫార్మేట్లో కూడా ఇలా యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. ఇదంతా ఒక వెర్షన్ అన్న. మైనర్స్కి వచ్చేటప్పటికి అసలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? ఎందుకంటే కొంతమంది పిల్లలదైతే అసలు ఫేస్ కూడా చూపించరు. అంటే భద్రతా దృష్ట్యా లేదు భవిష్యత్తు దృష్ట్యా చూపించడం జరగదనమాట. అయితే మైనర్ విషయంలో ఏ విధంగా ఉంటుంది? వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందా? ఇది నిజంగా చాలా ఇంపార్టెంట్ న్యూస్ నాగరాజు గారు. మైనర్స్ అంటే బిలో 18 ఇయర్స్, బిలో 16 ఇయర్స్ పిల్లలు కూడా ఇక్కడ మేజరే ఇవ్వాలి, మైనర్స్ ఇవ్వకూడదు నియమం ఎక్కడ లేదు. మనకు ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 15 క్లియర్గా స్పష్టం చెప్తుంది. సమానపు హక్కులు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా. అమ్మాయి అయినా అబ్బాయి అయినా, మైనర్గా ఉన్నటువంటి అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది మీ ఇంటిలో కావచ్చు, మీ ఫ్యామిలీలో కావచ్చు, మీ ఊర్లో కావచ్చు, మీ వీధిలో కావచ్చు, మైనర్స్ కూడా ఏదైనా సమస్య గుర్తిస్తే ఇమ్మీడియట్గా మైనర్స్ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసే హక్కు ఉంది. ఇది ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా న్యాయపరంగా ఉన్న హక్కులు తెలుసుకోవడం మనకు ఒక సామాజిక బాధ్యత. ముఖ్యంగా నాగరాజు గారు, మీరు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు ఇటువంటి విషయాల్లో కూడా. సో మైనర్స్ మీద చాలా చాలా తక్కువ వీడియోస్ ఉంటాయి. కానీ మైనర్స్ కూడా తప్పనిసరిగా హక్కులు తెలుసుకోవాలి. ఏంటంటే మీరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరి మీదైనా కంప్లైంట్ ఇవ్వాలంటే కూడా ఇదే హక్కులు వర్తిస్తాయి. అంటే మీరు 6 గంటల తర్వాత మీకు నియమం ఉంటుందండి. మైనర్స్ అయినా సరే ఒక కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్గా తీసుకోవాలి. మైనర్ వెళ్ళి ఒక కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్గా తీసుకోవాలి. అక్కడ స్టేషన్ ఆఫీసర్ కానీ, ఒక ఎస్ఐ ర్యాంకులో కానీ, ఏఎస్ఐ ర్యాంకులో కానీ ఒక మైనర్ వచ్చి ఒక కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్గా అక్కడ బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేసి, బేసిక్ అక్కడ ప్రాథమిక విచారణ చేసి ఇమ్మీడియట్గా ఆ కేసును కట్టమని చెప్పి సుప్రీంకోర్టు అనేక సందర్భాలు చెప్తుంది. నాట్ ఓన్లీ మైనర్సే కాదు, ఇందాక మీకు ఒక పాయింట్ చెప్పడం కూడా మర్చిపోయాను, మహిళలు కూడా ఏదైనా సందర్భంలో పోలీస్ స్టేషన్కి వచ్చి రిటర్న్ కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్గా తీసుకోవాలి. సమయం కూడా వృధా చెయ్యవద్దు అని చెప్పి కూడా మనకి ఒక జడ్జిమెంట్లో కూడా చెప్పడం. సమయం కూడా వృధా చేయదు, టైంని వేస్ట్ చేయవద్దు. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టే వితిన్ మినిట్స్లో ఒక కంప్లైంట్ ఉందంటే కంప్లైంట్కి ఫైల్ చేయాల్సిందే తప్పించి మేము ఆలోచిస్తాం అంటే ప్రాథమికంగా ఉన్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ దొరికింది అంటే, ఎవిడెన్సెస్ ఉన్నాయి అంటే, ఒక మహిళ వచ్చి బేసిక్ ఎవిడెన్స్తో వచ్చి ఈ రకంగా నాకు జరిగింది, నా మీద కంప్లైంట్ తీసుకోమని చెప్పి ఒక మహిళ వచ్చి చెప్పినా, ఒక మైనర్గా ఉన్న అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరు చెప్పినా సరే ఇమ్మీడియట్గా కేసు ఫైల్ చేయాల్సిన అవసరం, సమయం కూడా వృధా చేయకుండా ఫైల్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ముఖ్యంగా ఈ డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అనే కేసులో స్పష్టంగా చెప్పింది. అంటే మహిళ వచ్చి పోలీస్ స్టేషన్కి ఎక్కినా లేదా ఒక మైనర్ వెళ్ళి మాట్లాడినా ఇమ్మీడియట్గా కేసు ఫైల్ చేయాల్సిందే. ఇందులో ఎక్కడ మినహాయింపు ఎక్కడ మాత్రం పోలీస్ స్టేషన్ ఇవ్వలేదు నాగరాజు గారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తూ ఉంటారని, అటువంటి వాళ్ళు వీడియోస్ చూసిన తర్వాత ఓకే హీఈస్ ద రైట్ పర్సన్, ఐ థింక్ హైకోర్టు అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారిని కలవాలి అనుకునేటువంటి వాళ్ళు, అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పనిసరిగా నాగరాజు గారు, ముందుగా ఒక రెస్పాన్సిబిలిటీ, ప్రతి ఒక్కరికి ఒక సామాజిక బాధ్యత ఉంది. వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం నేను మరొక విషయం కూడా చెప్తున్నాను, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు, కావలసిన సలహా సంప్రదింపులు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ప్రతిరోజు కొన్ని వందల కాల్స్ వస్తుంటే కొన్ని సందర్భాల్లో లిఫ్ట్ చేయలేకపోవచ్చు. అటువంటి సందర్భాల్లో కింద వాట్సాప్ నెంబర్ ఉంది, కంటెంట్ మీరేమనుకుంటున్నారో విషయాన్ని ఇవ్వండి, మన లీగల్ టీం వస్తారు. బట్ ఏదైనా ప్రైర్ అపాయింట్మెంట్ తీసుకొని రాగలిగితే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది నాగరాజు గారు. డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్ అలగర్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కమెంట్ బాక్స్లో మాకు వీటి మీద సలహాలు సూచనలు కావాలంటే వాటి మీద మేము వీడియోస్ చేస్తాం. లేదు పర్సనల్ అపాయింట్మెంట్ కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద అలగర్ రవీంద్రనాథ్ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.